నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. మత్స్యశాఖలో అమలు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి అంశంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో మత్స్యశాఖపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 హార్బర్లకు టెండర్లు పిలిచి సొంత వారికే కట్టబెట్టారని తెలిపారు. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం 40% నిధులు కూడా చెల్లించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. కేరళలో 27 కిలోమీటర్లకు ఒక హార్బర్, గుజరాత్లో 87 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఉంటే ఏపీలో మాత్రం 258 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఉందన్నారు. ఈ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటే బాధాకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రెండోసారి 4 హార్బర్లను వైసీపీ ఎమ్మెల్యే కుటుంబీకులకు ఇచ్చారని మండిపడ్డారు. మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతిని గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పరులకు ఇవ్వలేదన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ఎవరికైతే భృతి అందలేదో వారికి ఇవ్వడంతో పాటు అనర్హులను గుర్తించి వారిని తొలగిస్తామన్నారు మంత్రి. మత్స్యకార భృతిపై అధికారులు సర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే మత్స్యకారులకు డీజిల్పై సబ్సిడీ 10 కోట్ల బకాయి ఉన్నాయని వాటిని చెల్లించాలని అధికారులను ఆదేశించామన్నారు. 2014, 2019 వరకు మత్స్యశాఖలో అమలు చేసిన పథకాలు మళ్లీ అమలు చేస్తామని పేర్కొన్నారు. మత్స్యశాఖలో నెలకొన్న పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వలేదన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వద్ద తాము పుస్తకాలు తీసుకుని చదువుకునే వాళ్ళమని వాపోయారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పుస్తకాల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హామీల మాటలకే పరిమితమయ్యాయని విద్యార్థులు వాపోయారు. పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను గాలికి వదిలేసి విద్యార్థులకు చదువుకునేందుకు పుస్తకాలు అందించలేదన్నారు. విద్యార్థుల వద్ద పుస్తకాలు లేకపోవడంతో వారికి చదువులు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడేవారని విద్యార్థులు తెలిపారు. ఇదంతా గతం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో మంత్రి నారా లోకేష్ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటనతో ఇంటర్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రకటనతో విద్యాశాఖ అధికారులు ఆయా కళాశాలల నుంచి నివేదికలు సేకరించారు. ఈ నెల 12న పుస్తకాలు సరఫరా చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 472 జూనియర్ కళాశాలలు ఉండగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 2102 మంది ఉండగా రెండవ సంవత్సరం విద్యార్థులు 1974 మంది చదువుకుంటున్నారు. ఇంకా ప్రవేశాలు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడిన విద్యార్థులు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తే మంచి ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన కీలక దస్త్రాలు, ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిని లోతుగా విచారణ చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే సిబ్బంది వాంగ్మూలాలను సైతం రికార్డు చేశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన దస్త్రాలను దహనం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారి రామారావు నేతృత్వంలోని బృందం విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇటీవల కృష్ణానది కరకట్టపై దహనమవుతున్న దస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పీసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి అధికారులు సిబ్బంది నుంచి వివరాలు రాబట్టారు. కార్యాలయం కాపలా సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం అక్కడి రికార్డులను పరిశీలించారు. ఆఫీసు నుంచి దస్త్రాలు తీసుకెళ్లిన సంగతి మీకు తెలుసా? కారులో ఎప్పుడు తీసుకెళ్లారు? వాహనాల రాకపోకలను రిజిస్టర్లో నమోదు చేస్తారా? వంటి ప్రశ్నలను అక్కడ సిబ్బందికి సంధించారు. తాము కార్ల నెంబర్లను మాత్రమే నమోదు చేస్తామని, వాటిని తనిఖీ చేసే అధికారం తమకు లేదని సెక్యూరిటీ సిబ్బంది సమాధానమిచ్చారు.
కాగితాలు కరకట్టపై తగలబెట్టిన రోజు కార్యాలయం నుంచే కారు వెళ్లిందా, వివరాలు రిజిస్టర్లో నమోదు చేశారా అని పోలీసులు ఆరా తీశారు. ఆ వివరాలు పట్టికలో లేవని, తమకు సమాచారం లేదని సిబ్బంది వివరించారు. అలాగే పోలీసులు తమ వెంట తెచ్చిన దస్త్రాలను పీసీబీ కార్యాలయంలోని సంబంధిత విభాగం సిబ్బందికి చూపించి వాటిని ఎవరు తయారు చేశారు, ఎవరి కోసం తయారు చేశారు అనే వివరాలను సేకరించారు. అలాగే సంబంధిత ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే ఆయన వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. ఆయన ఇంట్లో కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైళ్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు తనిఖీ చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. తాను హైదరాబాద్లో ఉన్నానని, విజయవాడ వస్తానని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పోలీసులతో రామారావు మాట్లాడినట్లు సమాచారం. రామారావు అందుబాటులోకి వస్తే విజయవాడలోని ఆయన ఇంటిని పూర్తిగా తనిఖీ చేసే అవకాశం ఉంది. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో కరెంటు కోతలు విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్ మాసబ్ ట్యాంకులో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఓయూలో జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును హరీష్ రావు ఖండించారు. రాష్ట్ర రాజధానిలో కరెంటు కోతలు ఉండడం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. విద్యుత్ కోతల అంశంపై ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న పరిసర ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునేవారే కరువయ్యారని ఆక్షేపించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు. అలాగే ఓయూలో డిఎస్సి వాయిదా చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థుల దగ్గరకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్ప అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పరిణితి లేనివని హరీష్ రావు అన్నారు. గతంలో గ్రూప్ 2 టెట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతుగా ఉండలేదా అని సీఎం రేవంత్ను ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి వాయిదా వేయాలని కోరితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనబెట్టి నడిరోడ్డున పడేలా చేశారని ఆక్షేపించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మెట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లోనే గ్లోబల్ ఐటీ సెంటర్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లాన్సన్ సంయుక్తంగా ప్రారంభించారు. అమెరికా బయట అతిపెద్ద గ్లోబల్ ఐటీ సెంటర్ ఇదే కావడం విశేషం. హైదరాబాద్లో మెట్రానిక్ ప్రారంభోత్సవ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రష్మి కుమార్ మాట్లాడుతూ వచ్చే 3 నుంచి 5 ఏళ్ల కాలంలో ఈ గ్లోబల్ ఐటీ సెంటర్ను మరింత విస్తరించడానికి 500 కోట్లు పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తద్వారా 300 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. క్లౌడ్ ఇంజనీరింగ్, డాటా ప్లాట్ఫామ్, డిజిటల్ హెల్త్ అప్లికేషన్స్, హైపర్ ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఈ సెంటర్ను నెలకొల్పినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో క్లయింట్లకు ఇక్కడి నుంచే సేవలు అందిస్తున్నట్లు, మరోవైపు భారత్లో ప్రతిభ కలిగిన ఐటీ ఉద్యోగులు అధికంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ సెంటర్ కోసం మరో 400 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆమె ప్రకటించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో తమ పెట్టుబడులను 2 పెంచుకోవడానికి మెట్రానిక్ ముందుకు రావడం సంతోషంగా ఉందని, కంపెనీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ఐ&పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విధి నిర్వహణలో వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులు రావడంతో విచారణను వేగవంతం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వారి ఇరువురి పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా విజయ్ కుమార్ రెడ్డి మీద జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదులిచ్చాయి.
ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయగా కేంద్రంలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెనక్కి వచ్చారు. దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులను విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి టికెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని, టీటీడీని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్టు పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై అభియోగాలున్నాయి. సమాచార శాఖలో ప్రకటనల పేరిట కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది. ఇటీవల ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై కూటమి నేతలు సిఎస్ నీరబ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, వారిపై సిబిసిఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికితీయాలని కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీ విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారని తెలిపారు. ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయని లేఖలో పేర్కొన్నారు. పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే విజయవాడలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రను జరుపుతామని మందిరం అధ్యక్షుడు చక్రధారి దాస్ తెలిపాడు. రేపటి నుంచి 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రథయాత్రకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించామన్నారు. బందర్ రోడ్డు నుంచి విదేశీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర ప్రారంభమవుతుందని చక్రధారి దాస్ తెలిపారు. ఇస్కాన్ వారు ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా 1000 పైచిలకు రథయాత్ర నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే 600 పైచిలకు రథయాత్ర నడుస్తున్నాయి. మన ఆధ్వర్యంలోనే 5 రథయాత్రలు నడుస్తున్నాయి. మెయిన్ రథయాత్ర ఈ నెల 12వ తేదీ నాడు అంగరంగ వైభవంగా జరగబోతుంది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్ర అని చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మనకి అఫీషియల్ గా ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంవత్సరము అంతకు మించి ఇంకా అద్భుతంగా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రథయాత్ర 12వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి ఎంజీ రోడ్ రీఅడ్రస్ మాల్ ప్రాంగణంలో దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారుల సాంగత్యంలో రథ పూజతో ప్రారంభమవుతుంది. నంద్యాల జిల్లా మహానంది పరిసరాల్లో చిరుతపులి సంచరించడంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. అడవిలోకి ఎవరూ వెళ్లకూడదని తెలిపారు. చిరుత జనసంచారంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. దీనిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రత్యేక కమిటీ వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు. ఓపెన్ డెఫికేషన్ అని, లేదు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో చిరుతపులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలో ఆ దృశ్యాలను చూసాము. ఒక ఘటన జరిగింది, అది ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయలేదు, అది చిరుత లేదంటే వేరే ఏమైనా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది. అందుకని ఇప్పుడు రెవెన్యూ, అలాగే పంచాయత్, ఎండోమెంట్, ఫారెస్ట్ ఈ 4 డిపార్ట్మెంట్స్ తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది. ఇందులో విలేజ్ ఎల్డర్స్ ని కూడా ఇన్క్లూడ్ చేశాము. ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాం. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునీకరిస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునీకరిస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సౌత్ జోన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. స్టేడియాలు ఉన్నాయో, గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని ఆధునీకరించి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడా శాఖ అని ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు. పేద విద్యార్థులు అలాగే క్రీడాకారుల యొక్క డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులను రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అయితేనే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఎవరెవరికి ఏ శిక్షణ కావాలో
మెటీరియల్ కావాలో, గ్రౌండ్స్ కావాలో ఇవన్నీ వచ్చే 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ ఫెడరేషన్ కప్ను ఇక్కడ ఎంతో ధైర్యంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన హాకీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే కడప వారికి మరొక్కసారి ధన్యవాదాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా సాగేందుకు 3,000 కోట్లు అవసరమవుతుందని ప్లాంట్ అధికారులు తెలిపినట్లు ఎంపీ భరత్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. స్టీల్ ప్లాంట్ సీఎండీతో 2 గంటల పాటు సమావేశమైన నాయకులు కావలసిన నిధులను ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని అడిగేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ను సంరక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కృషి చేస్తుందన్న నాయకులు స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్గా పాయింట్స్ పట్టాలి. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళు కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే సోర్సెస్ ఇందాక పల్లాగా కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలుగుతాం. గర్భం మైన్స్ ఒకటి, సర్కిల్లో ఉన్నటువంటి స్టాండ్ మైన్స్ ఒకటి, మ్యాంగనీస్, అలాగే క్వార్జ్, కింటాడ్ల క్వార్జ్ ఒక 6 నెలల నుంచి 6 నెలల వరకు కనీసంగా 6 నెలల నుంచి 9 నెలల వరకు మారటోరియం ఆ పేమెంట్ మీద పెట్టాల్సిందిగా వాళ్ళు కోరారు. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ పని చేపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మాజీ ఐపీఎస్ కు చెందిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించాలనుకున్న 3 పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి ఆందోళనలో 22,23,00,000 విలువ చేసే భూమి ఉంది. ఈ భూమిని కొందరు దళారులు నకిలీ పత్రాలతో ఓ బిల్డర్కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బిల్డర్ నుంచి 11 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నారు. అమ్మకం గురించి తెలుసుకున్న మాజీ ఐపీఎస్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దళారి సంజీవ్ రెడ్డి సహా మరో 2 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుట్రపూరితంగా దురుద్దేశంతో ఒక 57 ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి 22,23,00,000కు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర మొన్న 6th రోజు రిపోర్ట్ అయింది. ఫోర్జరీ కేసు 6th రోజు రిపోర్ట్ అయింది. దీంట్లో 3 వ్యక్తులు భాగస్తులు ఉన్నట్టు మనం ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసినాము. ఆ 3ని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవన్లోని ఛాంబర్లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా బి జనక్ ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్బాబు జనక్ ప్రసాద్కు అభినందనలు తెలియజేశారు. అసంఘటిత రంగంలో కాంట్రాక్టు శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న 1,25,00,000 మంది కార్మికులకు సంపూర్ణ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మికుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అసంఘటిత రంగంలో కార్మికులందరికీ కనీస వేతనాలు పెంచి గౌరవప్రదంగా జీవించేలా కృషి చేస్తానని జనక్ ప్రసాద్ తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన అనేక మంది అధికారులు కూడా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు ఈరోజు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్గా ఒక యోగ్యత గల కార్మిక నాయకుడిగా మరి వారి కార్యాచరణ ముందుకు సాగాలని వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కాంట్రాక్ట్ కార్మికుల మినిమం వేజ్ దాదాపు 1 కోటి మందికి 10 సంవత్సరాల నుంచి జీతాలు పెంచలేదు. మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో 1 కోటి మంది మినిమం వేజెస్ పెంచి వాళ్ళు గౌరవప్రదంగా జీవించే విధంగా జీతాలు పెంచుతామని ఇవాళ అనార్గనైజ్డ్ సెక్టర్ ఉన్న కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాగ్దానం చేస్తున్నాం. ఏదైతే 73 షెడ్యూల్ ఉన్నాయి, ఆ షెడ్యూల్లో ఎవరైతే అత్యంత
తక్కువ శాలరీస్ తీసుకున్నారో వాళ్ళని ILO స్టాండర్డ్కి తీసుకొని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జీతాలు పరిగణనలో తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ ప్రాధాన్యతకు తగ్గట్టుగా వాళ్ళు గౌరవప్రదంగా జీతాలు పెంచే విధంగా ఖచ్చితంగా తీసుకుంటామని మేము చేస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎన్నికల హింసతో నమోదైన పలు కేసుల్లో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పిన్నెల్లి తరపున ఆయన న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ముద్దాయికి గతంలోనే ముందస్తు బెయిల్ని హైకోర్టు నిరాకరించిందని, ప్రస్తుతం ఈ కేసులో అతను కీలక నిందితుడని, ఇతన్ని బెయిల్ మంజూరు చేయవద్దని, ఈ కేసుల్లో మిగతా ముద్దాయిల్ని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని, విచారణ ఇంకా ప్రోగ్రెస్లో ఉందని చెప్పారు. దీంతో తదుపరి విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి నెల 18వ తారీఖు వాయిదా వేశారు. బెయిల్ ఇవ్వమని అడుగుతూ వాళ్ళు కేసులో ఉన్న లొసుకుల్ని చూపుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు న్యాయవాది చెప్పారు. కేసులో ముద్దాయి ఎంత శక్తివంతుడో అతని మీద నేరం నమోదు చేయడానికి కూడా అక్కడ పోలీసులు సహకరించలేదని, సాక్షాత్తు సిఐ గాయపడిన నారాయణ స్వామి కూడా అతన్ని నిందితుడిగా నమోదు చేయడానికి కేసులో పేరు పెట్టడానికి భయపడ్డాడని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మరికొంత విచారణ జరిపేందుకు కేసుని ఈ నెల 18వ తారీఖు వాయిదా వేశారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం CII కాన్ఫరెన్స్లో వర్చువల్గా పాల్గొంటారు. మెట్టెక్ జోన్ వర్కర్లతో సమావేశం కానున్నారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్లో అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో పూరి జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరిగింది. VVIT విద్యా సంస్థల ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలు, నృత్యాలు, కోలాట బృందాలతో అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి VVIT కళాశాల వరకు రథయాత్ర సాగింది. కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు బంగారు చీపురుతో శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు ఇస్కాన్ సభ్యుల జై జగన్నాథ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సభ్యులు విద్యాసాగర్కు పురస్కారాన్ని అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్లో వరద నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. సీఎం ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వరద నీరు నిలిచే ప్రాంతాలను సందర్శించారు. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్భవన్ రోడ్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ RTA కార్యాలయ ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ప్రాంతాన్ని పరిశీలించి GHMC అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రాంతంలో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వరద నీటి సంపులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నగరంలో గుర్తించిన 140 ప్రాంతాల్లో వరద నీటి సంపుల నిర్మాణానికి తగిన స్థలాన్ని గుర్తించాలని GHMC జోనల్ కమిషనర్ను దానకిషోర్ ఆదేశించారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్న ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్స్ సర్కిల్లో 20 కోట్ల రూపాయలతో 11 ప్రాంతాల్లో సంపులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కమిషనర్ ఆమ్రాపాలి, జోనల్ కమిషనర్లు, SCలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన దానకిషోర్ తక్షణమే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.